హాయ్ అండి. నాది సాయిరామ్ తెలుగు టాప్ 5 ఛానల్ అండి. ఈరోజు వచ్చేసి కార్తీక దీపం ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాము. కార్తీక్ని జోష్న రెస్టారెంట్లో పనిచేసే ఉద్యోగులు సత్యరాజ్ హోటల్కి వచ్చి కలుస్తారు. మీరు నా హోటల్కి వస్తామంటున్నా బాగానే ఉంది, కానీ నేను అలా తీసుకోవడం కరెక్ట్ కాదు. మీ సమస్య గురించి సీఈఓ జోష్నతో కాకుంటే చైర్మన్ శివనారాయణ గారితో మాట్లాడండి అని సలహా ఇస్తాడు కార్తీక్. ఆ అవకాశం కూడా మాకు ఉండటం లేదు సార్ అంటారు ఉద్యోగులు. మీరు ఇక్కడికి నన్ను కలిసి నా హోటల్లో జాయిన్ కావడానికి వచ్చిన సంగతి మీ సీఈఓ జోష్న గారికి తెలుసా అంటూ ఆరా తీస్తాడు కార్తీక్. అప్పుడే జో కారు ఆ హోటల్ ముందు ఆగుతుంది. తెలిసే తేల్చుకోవడానికి వస్తున్నావా బావా అంటూ రగిలిపోతూ నడిచి వెళ్ళి కార్తీక్ ముందు నిలబడుతుంది. అప్పటికే ఆ ఉద్యోగులు నలుగురు దీప దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు. ఇక జో రెచ్చిపోతూ బావా అంటుంది. ఎందుకు వచ్చావు అంటాడు కార్తీక్ కోపంగా. గెలవాలంటే మాలా కష్టపడాలి, ఇలా చీట్ చేసి గెలవడం తప్పు అని చెప్పడానికి వచ్చాను అంటుంది. నిజమే, చీటింగ్ అంటే మోసం, అదే మర్డర్ అంటే చంపడం అంటాడు కార్తీక్ కోపంగా చూస్తూ. ఇది నాకెందుకు చెప్తున్నావు అంటుంది జో ఏం తెలియనట్లుగా. నా భార్య మీద నా కూతురు మీద మర్డర్ అటం జరిగింది. అక్కడ నా కూతురు నిన్ను చూసింది, నా కూతురే సాక్ష్యం. ఆధారం లేక నువ్వు తప్పించుకున్నావు అంటాడు కార్తీక్. తర్వాత వచ్చేసి మన కుటుంబాలు ఏకమవుతాయి అనిపించే ప్రతిసారి దీప ఏదో ఒక రచ్చ లేవనెత్తడం, దానికి కారణం నన్ను చేయడం, దాన్ని నువ్వు గుడ్డిగా నమ్మడం అంటుంది జో. గుడ్డిగా నమ్మడం ఏంటి, అంతా నా కళ్ళ ముందే జరిగితే అంటాడు కార్తీక్. నువ్వు నన్ను అక్కడ చూసావా అంటాడు జో. లేదు అంటాడు కార్తీక్. మరి ఆ రౌడీలు నా పేరు చెప్పారా అంటుంది జోష్న. లేదు కార్తీక్ అంటాడు. మరి ఏ నమ్మకంతో నా పని అంటున్నావు అంటుంది జో కోపంగా. నా కూతురే చెప్పింది, నాకు నమ్మకం, అదే నమ్ముతాను అంటాడు కార్తీక్. నమ్మకాలు వేరు, సాక్ష్యాలు వేరు బావా. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, ఇప్పటికీ అదే నిజం నీకు చెప్తూనే ఉన్నా. ఆ విషయం దీపక్ కూడా బాగా తెలుసు. అందుకే నీ మనసులో నన్ను లేకుండా రాకుండా చేయడానికి బంగారం కోసం వెంటబడిన మనుషుల్ని నా పేరు చెప్పి నా మీద నెట్టేయాలని అనుకుంది. నేను ఎలాంటి దాన్నో తెలుసు కాబట్టి మా ఇంట్లో వాళ్ళందరూ నమ్మలేదు. అబద్ధాలను ముందు నమ్మి నిజాలని కాలం చెల్లాక నమ్మకం ఈ రోజుల్లో సాధారణం అయిపోతుందని జోష్న అయితే కార్తీక్తోనే మాట్లాడుతూ ఉంటుంది. కానీ నేను జీవితాంతం నిన్ను క్షమించలేను జోష్న, కానీ దీప క్షమించగలిగింది. కారణం నువ్వు మా అత్త కూతురు కావడమే అంటాడు కార్తీక్. మీ అత్త కూతురు నేను కాదు బావా, దీప అనుకుంటుంది జోష్న మనసులో. ఇప్పటికైనా మారు, ఒక మంచి అబ్బాయిని చూసుకొని పెళ్లి చేసుకో అంటాడు కార్తీక్. అది కష్టం, కానీ నువ్వు నన్ను ఎందుకు మోసం చేస్తున్నావో చెప్పు బావా. నేను సీఈఓ సరిపోను అని నిరూపించడానికి నా వర్కర్స్ని ఎంతో కొనేసావు అంటుంది జోష్న. మనుషుల్ని బేరం పెట్టడం నీకు అలవాటు, మాకు కాదు. పద జరిగేది చూపిస్తా అని చేయబట్టుకొని దీప ఆ ఉద్యోగులు ఉన్న చోటికి తీసుకెళ్ళి కాస్త దూరం నుంచి చూపిస్తాడు. అప్పుడే దీప వాళ్ళకి హితబోధ చేస్తూ ఉంటుంది. కార్తీక్ జోష్నతో, చూడు వాళ్లకు నేను చెబుతుంటే వినడం లేదని దీపతో చెప్పిస్తున్నా అంటాడు కోపంగా. మన దీప చెప్తూ ఉంటుంది వాళ్ళకి, దశరథ్ గారు, శివనారాయణ గారు చాలా మంచివాళ్ళు. మీరు ఇలా జీతాల కోసం ఉద్యోగాలు మానేస్తే ఆ సంస్థ నష్టపోతుంది. పైగా మీరు పునాది లాంటి వాళ్ళు. మీ మొదటి నుంచి అందులో ఉన్నవారు కష్టం వచ్చినా నష్టం వచ్చినా సంస్థను వదిలేయడం కరెక్ట్ కాదు. అలా చేయొద్దు అని సర్ది చెప్తూ ఉంటుంది దీప. దాంతో వాళ్ళు మారిపోయి, సరే మేడం, ఒకసారి శివనారాయణ గారి దగ్గరికి వెళ్ళి మా సమస్య చెప్పుకుంటాం అనేసి వాళ్ళు వెళ్ళిపోతారు. అది చూసి జోష్న తలదించుకుంటుంది. చూసావా ఎవరు స్వార్థపరులు, ఎవరు అవకాశవాదులో ఇప్పుడు చెప్పు. ఇలా ఆవేశంతో ఎగేసుకుంటూ రావడం కాదు, కాస్త ఆలోచించు. వాళ్ళ సమస్యలన్నీ పట్టించుకో. రేట్లు పెరుగుతున్నాయి కానీ జీతాలు పెరగడం లేదు. వాళ్ళు నా వరకు వచ్చారంటే అది నీ చేతగాని తనమే అని గడ్డి పెడతాడు. ఇంతలో దీప దూరం నుంచి జోష్నని కార్తీక్ని చూసి దగ్గరికి వస్తుంది. ఏవో 4 మంచి మాటలు చెప్పి మార్చినందుకు దీప దేవత ఏం కాదు బావా, ఎవరిని ఎలా మేనేజ్ చేయాలో నాకు బాగా తెలుసు. వస్తా అంటూ వెళ్ళబోతుంటే రావద్దు అంటాడు కార్తీక్. రగిలిపోతూ జోష్న వెళ్ళిపోతుంది. ఈ మనిషి ఇంకా మారాడు బాబు అంటుంది దీప. ఇక సీన్ కట్ చేస్తే ఉద్యోగులు శివనారాయణను కలిసి ఉన్నారు. జోష్న ఇంటికి రాగానే అందరి ముందు శివనారాయణ జోష్నని నిలదీస్తాడు. జోష్న కవర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటే ఇంకా రెచ్చిపోతాడు. అయినా మనం ఆలోచించాల్సింది ఎలా గెలవాలి అని, ఎదుటివాడిని ఎలా తొక్కాలని కాదు. మీరిద్దరూ రెస్టారెంట్ని చూసుకోవడంలో ఫెయిల్ అవుతున్నారు. ఇలానే వదిలేస్తే సత్యరాజ్ పరిస్థితి నాకు వచ్చేలా ఉంది. మీకు చేత కాకపోతే చెప్పండి, నేనే చూసుకుంటాను అంటాడు శివనారాయణ. అవసరం లేదు తాత, మేము చూసుకుంటామంటుంది జోష్న. వెంటనే శివనారాయణ కోపంగా కార్తీక్ ఎదగడం మొదలు పెడతాడు. అది మనకి ప్రాబ్లం లేదు, కానీ మనం తగ్గడం మొదలు పెడతాం. ప్రాబ్లం ఉంది, ఇక్కడితో ఆగి ఏం చేయాలో ఆలోచించి ఇదే చివరి అవకాశం అన్నట్లుగా చెప్తాడు తాత. వెంటనే దశరథ్ మనసులో, జోష్న సీఈఓ ఉన్నంతకాలం మన రెస్టారెంట్ పరిస్థితి ఇంతేనా అనుకుంటాడు. వెంటనే శివనారాయణ కోపంగా, అందరికీ మరో ముఖ్య విషయం, లాయర్
వినాయరావుని పిలిపించాను, ఈ యావదాస్తికి సంబంధించి వీలునామా రాయించబోతున్నాను అంటాడు. అప్పుడే ఆస్తి పంపకాలు సంగతి ఎందుకు నాన్న అంటాడు దశరథ్. పారు మనసులో ఓరిని, ఆస్తి పంపకాల కోసం లాయర్ని పిలిపించావా, విడాకుల కోసం భయపడి చచ్చాను కదరా అనుకుంటుంది. ఎవరికి వీలునామా తీసుకొని ఎల్లుండి లాయర్ వస్తాడు అనేసి లోపలికి వెళ్ళిపోతాడు. తర్వాత వీలునామాలో ఏం రాసాడో తెలుసుకోవడానికి పారు విశ్వ ప్రయత్నాలు మొదలు పెడుతుంది. జోలో భయం మొదలు పెడుతుంది. ఉన్నట్టుండి తాత ఆస్తి పంపకాలు చేయడం ఏంటి అనుకుంటుంది మనసులో. నిజానికి జ్యోత్స్న అసమర్థతను కల్లారా చూసిన శివనారాయణ ఆస్తి ఆమెకి ఇస్తాడా, లేక జ్యోత్స్నని దారిలోకి తెచ్చి సుమిత్రకి ఇస్తాడా అనేది ఉత్కంఠగా మారింది. మొత్తం ఆస్తి జోకే రాయాలని పారు కోరుకుంటుంది మనసులో. మరిన్ని వివరాలు తర్వాయి భాగంలో చూసేద్దామండి. ప్లీజ్ ఎవరైతే చూస్తున్నారో ఈ ఎపిసోడ్ కోసం వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ.